ప్రయాసపడెదము మనమిలలో. ప్రభువాజ్ఞలను పాలించుటకు ప్రయాసపడెదము మనమిలలో. తము వరకు పదిలముగా తము వరకు పోకుండా చూచుకుందుము, పడిపోకుండా చూచుకుందుము. వెళ్ళేదము కూడి వెళ్ళేదము, వెళ్ళేదము కూడి వెళ్ళేదము. శ్రేష్ఠాదేశమును చేరుటకు, శ్రేష్ఠాదేశమును చేరుటకు. నీతి నివసించును అందునా, నీతి నివసించును అందునా. ప్రభువు మనకప్పగించినవి పట్టుకొని మనముండేదము. ప్రభువు మనకప్పగించినవి పట్టుకొని మనముండేదము. దుష్టుని బారిని తప్పించుకో, దుష్టుని బారిని తప్పించుకో. దోచుకొననివ్వకు మకుటము, దోచుకొననివ్వకు మకుటము. వెళ్ళేదము కూడి వెళ్ళేదము, వెళ్ళేదము కూడి వెళ్ళేదము. శ్రేష్ఠాదేశమును చేరుటకు, శ్రేష్ఠాదేశమును చేరుటకు. నీతి నివసించును అందునా, నీతి నివసించును అందునా. సులువుగా ఉరియొడ్డు ప్రతి పాపమున్ సంపూర్ణముగను తొలగించుచు, సులువుగా ఉరియొడ్డు ప్రతి పాపమున్ సంపూర్ణముగను తొలగించుచు. సహనము తోడ పరుగెత్తుచు, సహనము తోడ పరుగెత్తుచు. స్వర్గదేశము చేరవలెన్, స్వర్గదేశము చేరవలెన్. వెళ్ళేదము కూడి వెళ్ళేదము, వెళ్ళేదము కూడి వెళ్ళేదము. శ్రేష్ఠాదేశమును చేరుటకు నీతి నివసించును అందునా, నీతి నివసించును అందునా. సంపూర్ణత పొందసాగేదము, సమర్పించుకొని పూర్ణముగా. సంపూర్ణత పొందసాగేదము, సమర్పించుకొని పూర్ణముగా. సాగించిన కష్ట దుఃఖములు, సాగించిన కష్ట దుఃఖములు. బహుగా ఫలముందెదము, బహుగా ఫలముందెదము. వెళ్ళేదము కూడి వెళ్ళేదము, వెళ్ళేదము కూడి వెళ్ళేదము.
శ్రేష్టాదేశమును చేరుటకు నీతి నివసించును అందునా, నీతి నివసించును అందునా. రాత్రి ప్రార్థన కొరకై చేరి వచ్చిన మనతో ప్రభు మాట్లాడలాగున ఎఫెసీయులు రాసిన పత్రిక, ఎఫెసియన్స్ చాప్టర్ 3, ఎఫెసీయులు రాసిన పత్రిక 3వ అధ్యాయము మరి 14, 15, 18 వచనాలు, ఈ 3 వచనాలు కలిసి చదువుకుంటాం. 19 వరకు, 14 నుండి 19 వరకు కలిసి చదువుకుంటాం. ఎఫెసీయులు రాసిన పత్రిక 3వ అధ్యాయము 14వ వచనం నుండి 19వ వచనం వరకు కలిసి చదువుకుంటాం. ఈ హేతువు చేత పరలోకమందును భూమి మీదను ఉన్న ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి కుటుంబమని పిలువబడుచున్నదో ఆ తండ్రి ఎదుట నేను మోకాళ్ళుని మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగాను క్రీస్తు మీ హృదయములలో విశ్వాసం ద్వారా నివసించున్నట్లుగాను తన మహిమైశ్వర్యము చొప్పున మీకు దయచేయవలననియు మీరు దేవుని సంపూర్ణతయందు పూర్ణులవునట్లుగా ప్రేమయందు వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు, పొడుగు, లోతు, ఎత్తు ఎంతో గ్రహించుకున్నటకు జ్ఞానం మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకున్నటకు తగిన శక్తి గలవారు కావాలని ప్రార్థించుచున్నాను. ప్రార్థన. తండ్రి, పరిశుద్ధమైన దేవా, రాత్రి సంఘ ప్రార్థన కొరకై చేరొచ్చాను. చదవబడిన లేఖనాల మీద మీ ఆశీర్వాదం దీవెనుంచండి. మా అందరితో మీరు మాట్లాడండి ప్రభువా. ప్రాముఖ్యముగా చైతన్య మీ దాసుని అంగీకరించండి, మీ రక్తాన్ని కూడా శుద్ధి చేయండి. పరిశుద్ధాత్మ దేవా, పరలోక ద్వారాలు తెరిచి నిత్యత్వం నుండి మాతో మాట్లాడండి. చీకటి అంధకార శక్తులను యేసునామమున ఖండిస్తూ బంధిస్తూ తొలగిపోమని ఆజ్ఞాపిస్తూ గొప్ప విడుదల కోరుకు యేసు ప్రభువా నామమున ప్రార్థించుకుంటున్నాం తండ్రి, ఆమేన్. పిల్లారా, గత 3 వారాలు సంఘ ప్రార్థనలో పౌలు యొక్క ప్రార్థనలు అనే అంశం మీద మనము ధ్యానించుకుంటూ రాగలిగాం. మొట్టమొదటి పౌలు యొక్క ప్రార్థనలో మరి సంఘములో విశ్వాసులు అంతరంగ పురుషుని యందు వారు బలం పొందాలని, ఇన్నర్ మ్యాన్ హ్యాస్ టు గ్రో ఆర్ బి స్ట్రెంథెన్. అంతరంగ పురుషుడు బలము పొంద నిమిత్తమై పౌలు మరి సంఘము కొరకై ఆయన ప్రార్థిస్తూ వచ్చిన ప్రార్థనను మనం చూస్తూ వచ్చాం. రెండవ భాగముగా మరి పౌలు యొక్క ప్రార్థనలో మనం చూస్తే రెండవ భాగముగా అక్కడ ఎఫెసీయులు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో 15వ వచనంలో మనం చూసిన రీతిగా క్రీస్తు మీ హృదయములలో విశ్వాసం ద్వారా నివసించున్నట్లు అనే మాటను మనం చూస్తూ వచ్చాం. కాబట్టి విశ్వాసం ద్వారా క్రీస్తు మన హృదయములో నివసించాలని, అంటే ఒక గుడారం, ఒక నివాసం దేవుడు మన హృదయములో కలిగి ఉండాలని, సుస్థిరమైన నివాసం కలిగి ఉండాలని, మనతో పాటు ఆయన ఎల్లప్పుడూ ఉండాలని ఇష్టపడేటువంటి దేవుడుగా ఉన్నట్లుగా పౌలు మన హృదయాల్లో క్రీస్తు నివసించాలని ప్రార్థన. మూడవదిగా మనం చూస్తూ వచ్చాం, తన మహిమైశ్వర్యము చొప్పున మీకు దయచేయవలనని, అంటే ఆయన ఐశ్వర్యవంతుడు, ఆయన ధనవంతుడు, అడుగుడి మీకు ఇవ్వబడును అని ప్రభు తన మహిమైశ్వర్యం చొప్పున ఆత్మ సంబంధమైన భౌతికమైన ప్రతి ఆశీర్వాదం ప్రభు తీర్చాలని సంఘం కొరకై పౌలు చేస్తూ వచ్చిన ప్రార్థన. ఈ రాత్రి ఆ ప్రార్థనలో 4వ అంశం మనం చూడబోతున్నాం. పౌలు యొక్క ప్రార్థనలో 4వ భాగముగా 4వ అంశం మనము మీరు దేవుని సంపూర్ణత యందు పూర్ణులగునట్లుగా అనే మాట చూస్తున్నాం. మీరు దేవుని సంపూర్ణత యందు పూర్ణులు అగునట్లుగా అనే మాట మనం చూస్తున్నాం. ఇన్ ద ఫుల్నెస్ ఆఫ్ గాడ్ అనే మాట చూస్తున్నాం. ఇక్కడ 2 మాటలు రాయబడ్డాయి. 2 మాటలు సంపూర్ణత, పూర్ణత అనే మాట చూస్తున్నాం. సంపూర్ణత, పూర్ణత, దేవుని సంపూర్ణత. మొట్టమొదటి దేవుని సంపూర్ణ, అంటే మన ప్రభు ఎలాగున్నా అంటే ఆయన సంపూర్ణుడు,
మన ప్రభు ఏంటండి? సంపూర్ణుడు అనే మాట చూస్తున్నాం. అంటే ఆయనలో ఏ కొరత లేదు, ఆయనలో ఏ లోపము ఎవరు కూడా కనుగొనలేరు. ఆయన నాలో పాపం ఉన్నదని మీరు ఎవరైనా నిరూపించగలరా, లేదా నిరూపణ చేయగలరా, స్థాపించగలరా అని యెరూషలేము నడిబొడ్డులో వీధుల్లో ఆయన సవాలు విసిన దేవుడుగా ఉన్నట్టుగా చూస్తూ ఉన్నాం. అందుకే ఆయన సంపూర్ణుడు, ఆయన సంపూర్ణుడు. దేవుని వాక్యం రాయబడింది, మన తండ్రి పరిపూర్ణుడని రాయబడింది. ఎక్కడ? మత్తయి సువార్త 5వ అధ్యాయం. మత్తయి సువార్త 5వ అధ్యాయం చూడండి. మత్తయి సువార్త 5వ అధ్యాయం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 48వ వచనం. 48వ వచనం. మత్తయి 5:48. మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనక మీరును పరిపూర్ణులుగా ఉండవలెను అనే మాట చూస్తున్నాం. మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనక మీరును ఎలా ఉండాలంట? పరిపూర్ణులుగా ఉండవలెను అనే మాట చూస్తూ ఉన్నాం. కాబట్టి అవర్ హెవెన్లీ ఫాదర్ ఈజ్ ద పర్ఫెక్ట్ గాడ్ ఆర్ ఫుల్నెస్ గాడ్. మన పరలోకపు తండ్రి ఎలాంటివంటే ఆయన పరిపూర్ణుడు. ఆయన యథార్థవంతుడు. పరిపూర్ణతకు యథార్థవంతుడని రాయబడింది. ఇంకో విధానంగా నిందారహితుడని రాయబడింది. ఇంకో దగ్గర రాయబడింది దోషము లేనిదిగా రాయబడుతూ వచ్చింది. కాబట్టి అపోస్తలుడైన పౌలు సంఘములో క్రీస్తు యొక్క పరిపూర్ణత కొరకై, క్రీస్తు యొక్క సంపూర్ణత కొరకై ఆయన భారముతో కూడినటువంటి ప్రార్థనగా చూస్తున్నాం. సంఘాన్ని పౌలు చూచినప్పుడు బహుశా అక్కడ పరిపూర్ణులుగా లేని స్థితి, అక్కడ సంపూర్ణులుగా విశ్వాసులు లేని స్థితిని ఆత్మలో ఎరిగి, పౌలు వారి లోపములు ఎరిగి, వారి అంతరంగం ఎరిగి, వారి కొరతలు ఎరిగి పౌలు ప్రార్థన చేస్తున్నాడు. ప్రభువా, వీరు నీ పరిపూర్ణతలో నీ సంపూర్ణతలో నుండి వీరిని ఏం చేయి? పరిపూర్ణులుగా చేయమని ప్రార్థిస్తాను. అంటే ఒక సంపూర్ణతతో నింపబడిన దేవుడు మాత్రమే ఒక విశ్వాసిని ఏం చేయగలడు? పరిపూర్ణతలోనికి తీసుకురాగలడు. మన ప్రభు అలాంటి గుణములు ఉన్నాయి కనుక, అలాంటి లక్షణములు ఉన్నాయి కనుక, మన ప్రభు అలాగా సంపూర్ణుడుగా ఉన్నాడు కనుకనే మనను ప్రభు పరిపూర్ణుడుగా చేయగలడు. ఒక అసంపూర్ణుడు ఒక వ్యక్తిని పరిపూర్ణుడుగా చేయలేడు. ఒక అసంపూర్ణుడు ఒక వ్యక్తిని పరిపూర్ణుడుగా చేయగలడు. ఏదైనా ఒక నింపబడింది ఉంటే దానిలో నుండి మనము నింపుకోగలం. ఏదైనా ఒకటి నింపబడింది ఉంటే దానిలో నుండి మనం ఏం చేయగలము? నింపుకోగలం. అక్కడ ఖాళీగా ఉంటే మనం ఏమి నింపుకోగలము? చూడండి, అక్కడ సీమోను పేతురు యేసుప్రభువు వారి మాట చొప్పున వల వేసినప్పుడు అక్కడ ఏమైపోయిందంట? లెక్కకు ఎన్నో చేపలు వచ్చాయి. వారి వలలు పిగిలిపోతుంటే పక్క వారికి సంజ్ఞలు చేసి మీరు మాకు సహాయం చేయమన్నారు. అంటే వీరు నింపబడినప్పుడు, వీరి వలలు నింపబడినప్పుడు, వీరి దోణెలు నింపబడినప్పుడు పక్క వారిని పిలిచి సంజ్ఞలు చేసి మాకు మీరు సహాయము చేయగలరు, లేదా మీరు కూడా ఇందులో పాలు పొందండి, మీరు కూడా ఈ సంతోషంలో, ఈ సమాధానంలో, ఈ ఆనందంలో, ఈ ఐశ్వర్యములో, ఈ విజయములో మీరు కూడా బాలిభాగస్తులు కండి అని సీమోను పేతురు వారికి సంజ్ఞలు చేస్తూ వచ్చారు. ఇలా మన దేవుడు సంపూర్ణుడు కనుక మనము కూడా ఆ సంపూర్ణతలో నుండి పరిపూర్ణము కావాలని ప్రభు మాట్లాడు. ఈ రాత్రి మనం ఏ విషయంలో కొరతలో ఉన్నామో, ఏ విషయంలో ఇంకా అసంపూర్ణులుగా ఉన్నామో, ఏ విషయంలో మనం లోపము కలిగినటువంటి వారముగా ఉన్నామో, అందుకే పౌలు ఈ రాత్రి సంఘము ద్వారా, లేదా ఆ పౌలు ప్రార్థన ద్వారా నీతో నాతో ఆయన మాట్లాడేది. చూడండి మన ప్రభు ఎలాంటి దేవుడో చూడండి, ఆయన కార్యములు ఎలాగున్నాయో. ద్వితీయోపదేశకాండం 32 4వ వచనం. డిటరానమీ చాప్టర్ 32 చూడండి. ద్వితీయోపదేశకాండం 32 4వ వచనం చూడండి. ఆయన ఆశ్రయదుర్గముగా ఉన్నాడు. ఆయన ఏంటంటే ఆయన కార్యము చాలు. ఆయన కార్యములు అంటే హిస్ వర్క్స్ ఆర్ డీడ్స్, హిస్ ప్లాన్స్ ఆర్ పర్ఫెక్ట్. ఆయన చేతి పనులు, కార్యములు అంటే చేతి పనులు, ఆయన ఉద్దేశించినవి, ఆయన చేయదలుచుకున్నటువంటివి,
ఆయన చేసినవి, ఆయన చేయబోయినవి అన్నీ కూడా ఎలాగున్నాయంటే సంపూర్ణం అనే మాట మనం చూస్తూ ఉన్నాం. ఆయన కార్యాలు అంటే ఒక విశ్వాసిలో కూడా దేవుని కార్యాలు, దేవుని క్రియలు ఎలా ఉండాలంట? సంపూర్ణముగా ఒక విశ్వాసి పరిపూర్ణతలోనికి రావాలా, దేవుని ద్వారా, క్రీస్తు ద్వారా సంపూర్ణతలోనికి రావాలని ప్రభు ప్రార్థన చేస్తున్నాడు, పౌలు ప్రార్థన చేస్తున్నాడు. ఈ రాత్రి మన సంఘము ఇలాంటి పరిపూర్ణతలోనికి రావాలా? సంఘములో ఉన్న విశ్వాసులు దేవుని సంపూర్ణతలో నుండి పరిపూర్ణతలోనికి రావాలా? సంఘములోని లేకపోతే పరిశుద్ధులు మన ప్రభు ఎలాగున్నాడో అలాంటి పరిపూర్ణతలోనికి రావాలంట. పౌలు భారం ఇది. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము చూడండి 11-12. మనమందరము విశ్వాస విషయములోను దేవుని కుమారుని గూర్చిన జ్ఞాన విషయములోను ఏకత్వం పొంది సంపూర్ణ పురుషుల మగ వరకు, అనగా చూడండి బాగా గమనించండి, ఇక్కడ ఏంటి? అనగా క్రీస్తు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవారమగు వరకు. చాలు. ఏంటంట? క్రీస్తుకు కలిగిన సమానమైన సంపూర్ణత అంటే క్రీస్తు కలిగిన పరిపూర్ణత, క్రీస్తు కలిగినటువంటి పరిపూర్ణత, క్రీస్తు కలిగినటువంటి ఆ యొక్క నింపుదల, లోపము లేనిది, నిర్దోషమైనది, యథార్థమైనది మనలో కూడా అంటే సమానం. అంటే క్రీస్తు మనము ఒకే సమానంలోనికి రావాలని పౌలు ఏం చేస్తున్నా అంటే ప్రార్థన చేస్తూ ఉన్నాడు. పిల్లరా, దేవుడు ఆయన పక్షపాతము లేని దేవుడు. దేవుని వాక్యం రాయబడింది, నేను ఎక్కడ ఉందునో నా సేవకుడు అక్కడ ఉండును. అంటే చూడండి, ఆ నూతన యెరూషలేము, ఆ సీయోను పట్టణము ఎంత పరిపూర్ణమైందో, మన దేవుడు ఎంత పరిపూర్ణమైన వాడో ఆ పట్టణంలో నీవు నేను కూడా ఉండాలా. అంటే మనము దేవుని కంటే తక్కువ స్థానంలో అంటే ఆయన రూపంలోనికి రావాలని పౌలు ప్రార్థన చేస్తాడు. ఆ గుణగణాలు. అందుకే తండ్రి కుమారుణ్ణి ఏ విధముగా ప్రేమించగలడో అలాగే యేసు ప్రభువారు క్రీస్తునందు మనల్ని కన్నాడు గనక ఆయన పరిపూర్ణతలో మనం కూడా ఉండాలని ప్రభు మాట్లాడుతున్నాడు. ఈ రాత్రి విశ్వాస విషయంలో దేవుని కుమారుని గురించిన జ్ఞాన విశ్వాస విషయంలో, జ్ఞాన విషయంలో యేసు ప్రభువారు మనము కూడా అలాంటి అనుభవంలో ఉండాలని యేసు ప్రభువారు మాట్లాడుతున్నారు. యేసు ప్రభువారు ప్రార్థన చేస్తున్నారు. అక్కడ మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనుక మీరును పరిపూర్ణులుగా ఉండండి. పరిపూర్ణుడు గనుక మనము కూడా పరిపూర్ణముగా ఉండాలని ఆయన ప్రార్థన చేస్తున్నాడు. సమానమైన సంపూర్ణత విశ్వాస విషయంలో, జ్ఞాన విషయంలో, ఏకత్వంలో లేదా కార్యములో ప్రభువులో మనము పరిపూర్ణంగా ఉండాలని ప్రభు. ఈ లోకంలో పరిపూర్ణంగా ఉన్నావా? డబ్బులో కొరత లేకపోవచ్చు, లేకపోతే చదువులో కొరత లేకపోవచ్చు, మరొక విషయంలో కొరత లేకపోవచ్చు. అయితే క్రీస్తులో సంపూర్ణంగా ఉన్నామా? ఇలా చూడండి, పౌలు ప్రార్థన ఇంకో మాట. ఎఫెసీయులకు రాసిన పత్రిక, ఎఫెసియన్స్ చాప్టర్ 1:23. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 23వ వచనంలో రాయబడింది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 23వ వచనం చూడండి. ఎఫెసీ 1:23. ఆ సంఘము ఆయన శరీరము, ఆయన శరీరము సమస్తము పూర్తిగా నింపుచున్నవాణ్ణి, సమస్తమును పూర్తిగా నింపుచున్నవాణ్ణి అంటే ఒక సంపూర్ణుడు మాత్రమే మనల్ని ఏం చేయగలడు? పూర్తిగా నింపగలడు. సంఘము ఆయన శరీరం. అంటే నీవు నేను కూడా ప్రభు శరీరం. వి ఆల్ నో దట్ వి ఆర్ ద బాడీ ఆఫ్ ద క్రైస్ట్ ఈస్ అవర్ హెడ్షిప్.
క్రీస్తు మన శిరస్సు, మనం అవయవాలము. క్రీస్తు శిరస్సుగా ఉన్నాడు, సంపూర్ణుడుగా ఉన్నాడు, పరిపూర్ణుడుగా ఉన్నాడు. ఆ పరిపూర్ణతలో నుండి మనం ఏం చేస్తున్నాడంటే పూర్తిగా నింపుతా ఉన్నాడు. మనకి ఏం అవసరమో ఆయన నింపే దేవుడు. తలాంతులు అవసరమా, వరాలు అవసరమా, పరిశుద్ధాత్మ అవసరమా, లేకపోతే పరిచర్య అవసరమా, సేవ, సువార్త, వాక్యము, ఇలాగ దేవుడు ఏమి కావాలనో తన సంఘాన్ని ఆ విధంగా నింపుతున్నాడు. మనం చూస్తే భక్సింగ్ గారి దినాల్లో ఆ సంపూర్ణతను మనం చూడవచ్చు. దైవజనులు అనేక మంది ఆత్మతో నింపబడిన వారి దినాల్లో, ఆత్మతో నింపబడిన వారి పరిచర్య, అక్కడ ఏమి కొరత ఉండదు. అక్కర అనేది లేమి అనేది ఉండదు అక్కడ. కరువు అనేది ఉండదు అక్కడ. సర్వ సమృద్ధి. వారు లేకపోతే వారి యొక్క పరిచర్య జీవ నదిలాగా అది పారుతూనే ఉండేటువంటి సంగతిగా మనం చూడవచ్చు. ఈ రాత్రి దేవుని వాక్యంలో రాయబడింది ఆయన సంపూర్ణత. దేవుని వాక్యంలో రాయబడుతూ వచ్చినటువంటి మాట అక్కడ సంపూర్ణత, పరిపూర్ణత అనే మాటను మనం చూడవచ్చు. మూడవదిగా చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక ఇంకో మాట చూడండి దేవుని వాక్యంలో నుండి. కొలస్సీయులకు రాసిన పత్రిక, కొలస్సీలో చూడండి పౌలు ఆయన భారం ఎలా ఉందంటే, ఒకటో అధ్యాయం కొలోసియన్స్ చాప్టర్ 1, కొలోసియన్స్ చాప్టర్ 1 వర్స్ 28. కొలస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 28వ వచనం. ప్రతి మనుష్యుని క్రీస్తునందు సంపూర్ణిగా చేసి ఆయన ఎదుట నిలవబెట్టవలనని. అంటే ఒక విశ్వాసి ఏం చేయబడాలా? క్రీస్తు సంపూర్ణతలోని పరిపూర్ణుడుగా చేయబడాలా. అయితే పౌలు అలాగ ప్రార్థన చేస్తూ రెండవది ఏమంటున్నాడంటే, ఆయన నిత్యత్వంలో ఒక దినమున క్రీస్తు ఎదుట, దేవుని దూతల ఎదుట, సంఘం ఎదుట విశ్వాసులను ఏం చేయాలంటే సంపూర్ణులుగా చేసి తన ఎదుట నిలవబెట్టవాలని. అంటే ఒక విశ్వాసి క్రీస్తు దగ్గర నిలవబడినప్పుడు వాళ్ళలో ఏం కనపడాలంట? పరిపూర్ణత. వాళ్ళు ఏం కనపడాలంట? నిర్దోషత్వము. వారిలో ఏం కనపడాలంటే యథార్థత. వారిలో ఏం కనపడాలంటే నమ్మకత్వము. వారిలో లోపము లేనివారుగా అక్కడ కనపడడానికి కొరకై పౌలు ప్రయాసపడుతున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు, కన్నీరు గారుస్తున్నాడు. ఈ దినాల్లో మనం ఎలాగున్నాం? సంఘంలోని విశ్వాస నిమిత్తమై, మన కుటుంబస్తుల నిమిత్తం, మన నిమిత్తమై మనము ప్రభా నన్ను నింపు, ప్రభా నన్ను సంపూర్ణంగా చేయి ప్రభా, పరిపూర్ణంగా చేయి ప్రభా. వాక్యం విషయంలో, కార్యముల విషయంలో, ఆత్మలో, ప్రార్థనలో, పరిచర్యలో, సేవలో, సువార్తలో, ఆత్మీయమైన వరాల్లో, అభిషేకంలో నన్ను పరిపూర్ణుడుగా చేయని మనం ప్రార్థన చేస్తూనే ఉండాలి. ఇది ఒక రోజుతో లేకపోతే ముగించబడేది కాదు. కానీ ఒక రోజులో మనం పరిపూర్ణంగా కాలేము. కానీ దినదినము వీ హ్యావ్ టు బిల్డ్. ప్రతిరోజు మనం కట్టుకోవాలి, ప్రతిరోజు మనం ఎదిగే వారముగా ఉండాలని దేవుడు మాట్లాడుతున్నాడు. మన ప్రభు పరిపూర్ణుడు, సంపూర్ణుడు. ఆ ప్రభు యొక్క సంపూర్ణతలో నుండి మనం ఏం చేయబడాలంటే పరిపూర్ణముగా చేయబడాలా. అదే పౌలు ప్రార్థన, అదే యేసుక్రీస్తు వారి ప్రార్థన. సమానమైన సంపూర్ణతలోనికి రావాలి. కార్యముల విషయంలో, విశ్వాస విషయంలో, జ్ఞానం విషయంలో, ఏకత్వం విషయంలో ఇలాగా పరిపూర్ణులుగా చేయాలని ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. ఇక్కడ పౌలు అంటున్నాడు, క్రీస్తు ఎదుట నేను మిమ్మల్ని సంపూర్ణంగా చేసి నిలవబెట్టాలనే మాట చూస్తూ చూడండి. ఇదే కొలస్సీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 12వ వచనంలో ఎపఫ్రా కూడా సంఘము, విశ్వాసులు పరిపూర్ణులు కావాలని ఏం చేస్తున్నాడు? ఆయన ప్రార్థన చేస్తున్నాడు చెరసాల్లో. కొలస్సీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం. మీలో ఒకడును క్రీస్తు యేసు దాసునైన ఎపఫ్రా మీకు వందనములు చెప్పుచున్నాడు. మీరు సంపూర్ణులను ప్రతి విషయములో చూడండి, సంపూర్ణ ఆత్మ నిశ్చయిత గలవారై నిలకడగా ఉండవాలని ఇతడు ఎల్లప్పుడూ ప్రార్థనలో ఏం చేస్తున్నాడంట? ప్రార్థనలో పోరాడుతున్నాడు. ఏంటంట? సంపూర్ణులు కావాలని, సంపూర్ణ ఆత్మ నిశ్చయిత గలవారు కావాలని. అంటే ఆత్మలో కూడా ఏముండాలంట? సంపూర్ణత. కాబట్టి ఎపఫ్రా ప్రార్థన సంఘం కొరకై ఈ రాత్రి మనం కూడా అలాగా ఉండడానికి, సంపూర్ణంగా నింపబడి దేవుని రాజ్యం, వరముల విషయంలో కూడా మనం ఎలా ఉండాలంట? సంపూర్ణత. చూడండి, యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 17వ వచనం. యాకోబు
1:17. యాకోబు 1:17 చూడండి. యాకోబు శ్రేష్టమైన ప్రతివియు యాకోబు 1:17 కాగా శ్రేష్టమైన ప్రతివియు సంపూర్ణమైన చాలు ఏంటంటే సంపూర్ణమైన ప్రతి వరం అంటే వరాల్లో కూడా దేవుడు ఏం చూస్తున్నాడు? సంపూర్ణతను చూస్తున్నాడు. ఒక వరం దేవుడు ఇచ్చా అంటే మనకు తక్కువగా దేవుడు ఏది ఇవ్వడు, కొరతగా ఏది ఇవ్వడు. సంపూర్ణత అంటే ఫుల్నెస్ ఆఫ్, దెర్ ఈజ్ నో హాఫ్. అక్కడే సగము వరము, సగం విశ్వాసము, సగము ఆత్మపూర్ణత, సగము ఏకత్వము, సగము కార్యాలు ఇలాగ ప్రభులో ఉండవు. మనం ఏదైనా ఒక పని అప్పచెప్తే సంపూర్ణంగా చేయము కనుక అక్కడ అసంపూర్ణత కనపడుతుంది. ఆరంభిస్తాం, ముగించలేము. తీర్మానం చేసుకుంటాం, దాన్ని కొనసాగించలేము. ప్రభువుకు ఒక నిబంధన చేస్తాం, దాన్ని లేదా ఆ నిబంధన నిలిచి ఉండలేము. అయితే ఇక్కడ సంపూర్ణమైన ప్రతి వరము, సంపూర్ణమైన ప్రతి కార్యము, సంపూర్ణమైన విశ్వాసము, సంపూర్ణమైన ఆత్మ, సంపూర్ణమైన నిశ్చయిత, సంపూర్ణమైన ఏకత్వం క్రీస్తులో మనం చూస్తున్నాం. మనం కూడా అలాంటి నిశ్చయితలోనికి, ఏకత్వంలోనికి, విశ్వాసంలోనికి, జ్ఞానంలోనికి, కార్యంలోనికి, ఆ పరిపూర్ణతలోనికి రావాలని పౌలు ప్రార్థన చేస్తున్నాడు. ఈ రాత్రి ఈ మాటలను దేవుడు దీవించి ఆశీర్వదించునుగా. మనం కూడా అలాగా సంపూర్ణంగా పరిపూర్ణంగా చేయడానికి ప్రార్థన చేద్దాం. సంఘము యెరూషలేము ప్రార్థనా మందిరం, నూతన యెరూషలేము ప్రార్థనా మందిరం పరిచర్య సేవ కొరకై మనం ప్రార్థన చేద్దాం. దేవుడి సంఘాన్ని కూడా అలాగ పరిపూర్ణతలోనికి తీసుకురావడానికి, వరాల విషయంలో, కార్యాల విషయంలో, విశ్వాస విషయంలో, దేవుని గురించిన జ్ఞాన విషయంలో, ఆత్మ పూర్ణతలోనికి దేవుడి సంఘాన్ని, విశ్వాసులను, అందుకే సంఘము ఆయన శరీరము, సంఘమును పూర్తిగా నింపుచున్న వాని సంపూర్ణత ఉన్నది. ఆ దేవుని సంపూర్ణతలో ఈ సంఘము నింపబడలాగున మనం ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కర క్రీస్తు మహిమైశ్వర్యంలో తీర్చులాగున ప్రార్థన చేద్దాం. ఈ పరిస్థితిని దేవుడు మార్చులాగున ప్రార్థన చేద్దాం. సంఘాన్ని కట్టులాగున, ఆత్మను సమకూర్చులాగున ప్రార్థన చేద్దాం. నూతన ఆత్మలు, నూతన కుటుంబాల కొరకై ప్రార్థన చేద్దాం. ఈ వేసవికాల దినాల్లో అక్కడక్కడ హోలీ కాన్వకేషన్స్ ఉన్నాయి, ప్రార్థన చేయండి. హెబ్రోన్లో జరిగే VBS కొరకు ప్రార్థన చేయండి. తర్వాత ప్రియులార సువార్త దండయాత్రల కొరకు, గుడ్ ఫ్రైడే, ఈస్టర్ పరిచర్యల కొరకు మనం ప్రార్థన చేయగలుగుదాం. ఆ విధంగా బ్రదర్ ప్రవీణ్ పగడాల గారి కుటుంబం యొక్క ఆదరణ, నెమ్మది, సమాధానం, వారికి భద్రత, ఆయన విడిచిపెట్టి వెళ్ళిన పరిచర్య సేవ, కుటుంబము, ఆయన పరిచారకులు, ఆయనతో పాటు ఉన్న వారు కొనసాగించేదాని కొరకై ఆయన యొక్క పోస్ట్ మార్టం రిపోర్ట్లో కూడా వారు నమ్మకంగా అది యథార్థంగా ఇవ్వడానికి కొరకే మనం ప్రార్థన చేద్దాం. రాబోయే దినాల్లో సువార్త కొరకు ఇంకా సంఘాలు ద్వారాలు తెరవబడి పరిచర్య చేయడానికి, చీకటి కాలం రాకముందే మన భారతదేశంలో, చీకటి దేశంలో, లేకపోతే అంధకార దేశంలో దేవుని వాక్యం ఇంకా వెలగడానికి కొరకై ప్రార్థన మనము చేయగలుగుతాం. హెబ్రోన్ పరిచర్య కొరకు ప్రార్థన చేయండి. ఈ విధంగా ఇక్కడ పరిచర్య కొరకు ప్రార్థన చేయండి. సండేస్లో పరిచర్య, బైబిల్ స్టడీ, సంఘ ప్రార్థన, ఆల్ నైట్ ప్రేయర్, ఉపవాస ప్రార్థన, సిస్టర్స్ మీటింగ్, ఇలాగా దేవుని కార్యాలు సంఘంలో నూతనపరచబడడానికి కొరకై ప్రార్థన చేయగలం. ఇక్కడ జరుగుతున్న కన్స్ట్రక్షన్ కొరకై సండే స్కూలు నిర్మాణం, టాయిలెట్స్ నిర్మాణం, లేదా లివింగ్ క్వార్టర్స్, ఆ విధంగా గెస్ట్ రూము, వంటశాల, ఈ విధంగా పనులన్నీ ప్రభు నెరవేర్చి సంపూర్ణంగా ముగించబడలాగున ప్రార్థన చేయగలం. అనారోగ్యం ఉన్నవారు, అక్కర్లో ఉన్నవారు, వ్యాధులు, బాధలు, బలహీనతలు ఉన్నవారు, ఒంటరిలో ఉన్నవారు, వివాహాల కొరకు ఎదురు చూస్తున్నవారు, గర్భిణీ స్త్రీల మంచి ప్రసవం కొరకు, ఆ విధంగా బిడ్డల కొరకై, సంతానం కొరకు ఎదురు చూస్తున్న వారి కొరకు ఇప్పుడు భారంగా ప్రార్థన చేద్దాం. ఇంటర్మీడియట్, ఆ విధంగా మరి 10th క్లాస్ ఎగ్జామ్స్ రాసిన వారి రిజల్ట్స్ కొరకై ప్రార్థన చేయగలం. ఆ విధంగా ప్రభు దేవుని దాసుని కుటుంబాన్ని, దేవుని దాసులు లెప్సిబా, హ్యాపీ పాల్, బ్లెస్ నన్ను ఇక్కడ తీసుకొచ్చారు ప్రభు ఉద్దేశంలో. దేవుడు తన యొక్క ప్రణాళికలో ఈ సంఘంలో వాడుకోవడానికి కొరకై ప్రార్థన చేయగలం. ఆ విధముగా మరి ప్రభు మరి యెరూషలేము యొక్క సమాధానం కొరకు, వారి రక్షణ కొరకు అక్కడ కూడా ప్రార్థన, యుద్ధాలు ఆగిపోలాగున, కరువులు ఉన్న దేశాల కొరకు, ఆహారం కొరతగా ఉన్న దేశాల కొరకు ప్రార్థన చేద్దాం. చాలామంది సేవకులు చెరసాల్లో బంధించబడిన వారు, వారి పిల్లలు, వారి భవిష్యత్తు కొరకై ప్రార్థన చేద్దాం. వారి విడుదల కొరకై ప్రార్థన చేయగలం. అయితే నార్త్ ఇండియా కొరకై ప్రార్థన చేయగలం. ఒరిస్సా, బీహార్, ఆ విధంగా గుజరాత్, ఢిల్లీ, కర్ణాటక ఈ ప్రాంతాల పరిచర్య కొరకై ప్రార్థన చేయాలి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రాంతాల పరిచర్య కొరకు భారంగా రాజులు, అధికారులు నెమ్మదిగా, సమాధానంగా మనకు పరిచర్య లేకపోతే సేవ, లేకపోతే మనకు వారు పరిపాలన అందించేదాని కొరకే, వారందరి కొరకే మనం ప్రార్థన చేయగలం. ఆ విధంగా దేవుడు మన ప్రార్థనలో నడిపించునుగాక.